హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం కొంచెం బిజీగా ఉన్నప్పుడు కానీ లేదంటే ముందు రోజు బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి ప్రిపరేషన్ లేనప్పుడు కానీ ఇలాంటి దోశలు చేసి ఇచ్చామనుకోండి, పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి. అప్పటికప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ దోశల్ని ఈజీగా చేసుకోవచ్చండి. వీటి తయారీ విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు వరిపిండిని, ఒక 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, అలాగే క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ని మరియు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని, కొద్దిగా ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమంలో 1 కప్పు వాటర్ పోసుకొని దోశ పిండిలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దోశ పిండిని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై దోశ తవాని పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా దోశలా వేసుకొని దాన్ని కొంచెం వేడెక్కాక రివర్స్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే దోశ రెడీ అవుతుందండి. ఈ దోశల్ని మనం ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. డయాబెటిక్ వాళ్ళైతే వరిపిండి లేకుండా ఓన్లీ గోధుమ పిండిని మాత్రమే కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే దోశల్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.